మహానాడుకి ముందే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్. తెలుగుదేశం స్పష్టమైన సిగ్నల్ పంపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో లీడ్ పార్ట్నర్గా ఉన్న తాము ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఇన్నాళ్ళు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఏమైంది, ఏది జస్ట్ మామూలు నార్మల్ కేసులు పెట్టి 41A కింద నోటీసులు ఇచ్చేసి పిలిపించి మర్యాదలు ఇచ్చి కాఫీ టీ తాగించి పంపించేస్తున్నారు. ఏం జరుగుతోంది? అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళందరినీ వైసీపీ హయాంలో ఒకళ్ళొకళ్ళని తిత్తి తీయాలి కదా అన్న కార్యకర్తల ఆస్పిరేషన్స్కి అనుగుణంగానే ఇప్పుడు ఈ అరెస్టులు జరుగుతున్నాయని భావించవచ్చు అనే మాట వినిపిస్తోంది. రెండోది, ఈ హరిహర వీరమల్లు వివాదం తర్వాత రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ నలుగురిలో నేను లేను. మరి ఆ నలుగురు ఎవరికి వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నారు, ఆ నలుగురిలో మేము లేమని. అల్లు అరవింద్ మాట్లాడిన దానికి వెనక ఉన్న అర్థం ఏంటి? ఒక పక్క డిప్యూటీ సీఎం గారి పేషి నుంచి వచ్చిన లేఖలో అర్థవంతమైన చర్చ జరగాలి అండ్ ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా ఉన్నప్పటికీ సినిమా నిర్మాతలు ఎవరి మటుకు వాళ్ళు నేను నాతో పాటు ఒక 10 మంది ఏదో మీ సంతోషం అని చెప్పి దండం పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేయించుకుంటూ వెళ్ళడం అనే ఒక కార్యక్రమం మంచిది కాదు అనే ఒక సందేశం అయితే స్పష్టంగా ఇచ్చారు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు. బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే మనతో పాటు శాంతిప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, సంపత్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ముందర మనం అల్లు అరవింద్ గారు మాట్లాడిన బయట చూసి కాసేపు అది మాట్లాడుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో కానీ అల్లు అరవింద్ గారు మాట్లాడిన చూద్దాం. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. కృష్ణాంజనేయులు గారు, ఆ నలుగురిలో ఆయన లేరట. ఆ నలుగురు ఎవరై ఉంటారు? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హరిహర వీర